నమస్కారం నరేష్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. అసలు ఆవిడైతే కేసు పెట్టాలని పెట్టలేదు, కేవలం నాకు రాజ్ తరుణ్ వస్తే చాలు అని అంటున్నారు. కేసులు పెట్టి కోర్టు ద్వారా బంధాలను నిలుపుకోవచ్చా? నేను మీ వ్యూవర్షిప్ గురించి నా అభిప్రాయం చెప్పమంటారా, ఉన్న అభిప్రాయం చెప్పమంటారా? జరిగే చెప్పమంటారు కదా, రైట్, ఫైన్. అయితే ఇన్ జనరల్గా కోర్టులు చట్టాలు అవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్ల మగపిల్ల సంబంధం గురించి, అది భార్యాభర్తల సంబంధం కావచ్చు, ఒక ప్రేయసీ ప్రేమికుడికి సంబంధించింది కావచ్చు, కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి, మీడియాలకి ఎక్కితే ఏం జరుగుతుంది? కాపురాలు నిలబడతాయా? వాళ్ళు కావాలనుకుంటున్న బంధుత్వం, బాంధవ్యం కలిసిపోతుందా? జరగదు. ఇంపాసిబుల్ థింగ్. నిన్నటికి మొన్న వైజాగ్లో సేమ్ ఇదే నక్షత్ర సమ్ ఎక్స్వైజెడ్ పేరు తెలియదు నాకు, వాళ్ళు కూడా ఇట్లానే హడావిడి చేశారు మీడియాలో. కలిసిపోయారు ఇద్దరు, వెళ్ళి కాపురం చేసేస్తున్నాడు అతను అమ్మాయితోటి. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కనుక అఫ్కోర్స్ మీడియా తన పాత్ర తను పోషించాలి. ఇప్పుడు మీడియా రోడ్డు ఎక్కేటోడికి లేని బాధ మీకేముంటుంది చూపించడానికి? బరాబర్ చూపిస్తారు. మీరు తలుపులు పగలగొట్టుకుని వెళ్ళి లోపల జరిగేదైతే చూపించట్లేదు కదా. వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ ముందు మీరు కెమెరా పెడుతున్నారు, అది జనాలు చూస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇదంతా జరుగుతుంది. ఇది మాత్రం ముమ్మాటికి కూడా బంధాలు కలుపుకోవడానికి చేసే ప్రక్రియ కాదు. వాళ్ళకి సంబంధించిన ఏవైనా డిమాండ్స్ ఉంటే కనుక ఆ డిమాండ్స్ని ఈ రూపంలో తీర్చుకోవడానికి ఎన్నుకునే మార్గమే ఈ మీడియా. గత కొన్ని రోజుల నుంచి మీరు ఇష్యూ చూస్తున్నారు. రాజ్ తరుణ్, లావణ్య ఎప్పుడైతే మీడియాలోకి వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుతోంది వీరిద్దరి మధ్య అని చెప్పి. సహజీవనం చేసాం అని చెప్పి చాలా ధైర్యంగా చెప్పుకునే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఒకప్పుడు ఏంటంటే ఆ చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉండేవి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు. సహజీవనం చేసాం, నన్ను మోసం చేశాడు, పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి నిదానంగా విషయాలు బయటకు వస్తున్నాయి. కోర్టుకి ఒక పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టుకి వెళ్ళి కేసు వేస్తే నిజంగా నిందితుల్ని ఎప్పటిలోపు మనం గుర్తిస్తారు? చాలా టైం అయితే పట్టింది. సెక్షన్లు నమోదు చేస్తారు, అవన్నీ తేలడానికి కొంచెం టైం పట్టింది. కానీ మీడియాని ప్రథమ ఆయుధంగా వాడుకుంటున్నారు. దీన్ని మీరు అగ్రీ చేస్తారా, చేయరు? ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే, పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు మీడియాలో వచ్చే ప్రతి ఒక్క సారాంశము, ప్రతి ఒక్క కథనం కూడా వాస్తవమే అని చెప్పి ఎవరు చెప్పలేరు, మీరు కూడా చెప్పలేరు. నేను 100 చెప్తాను, ఎందుకంటే నేను బాధితుడిని అని చెప్పి నేను 100 చెప్తాను, కళ్ళబొల్లి కూడా కలిపి చెప్తాను. నేను ఎట్లా నమ్మాలి నా వర్షన్? అందుగురించే భారత రాజ్యాంగం ఒక ప్రాపర్ చట్టాలను అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ప్రాపర్ ట్రయల్ జరగాలి. ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ బై ది కన్సర్న్ కోర్ట్ అని చెప్పి ఒక సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఉంది. అంటే ఒక వ్యక్తి మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత కూడా సంబంధించిన కోర్టులో ప్రాపర్ ట్రయల్ జరిగి ఆ కోర్టు విచారించి ఇతను దోషి అని చెప్పి శిక్ష వేసేంత వరకు కూడా అతను నిర్దోషిగానే భావించాలి అని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది. ఎందుకు అనంటే మీడియా ఇచ్చే కథనాలతోటో, పేపర్లో వచ్చే వార్తా సారాంశంతోటో మనము వీడు దొంగ, వీడు దొర, షీ ఈజ్ ఇన్నోసెంట్, హీ ఈజ్ కల్ప్రిట్ అని చెప్పి మనం చెప్పడానికి ఉండదండి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా కనుక మీరు బాధితులైతే జరిగిన సారాంశాన్ని ఒక ఫిర్యాదు రూపంలో సంబంధించిన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దానికి కావాల్సిన ఆధారాలు, అంటే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆధారాలు ఇవ్వాలని చెప్పి ఎక్కడా లేదండి. అది కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా అని చెప్పి, అంటే మీరు ఇచ్చే సారాంశంలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది తీవ్రమైన నేరమా, అంత తీవ్రత లేని నేరమా అని చూసి మాత్రమే కేసు రిజిస్టర్ చేయమని చెప్పి చట్టం చెప్తుంది. పాత సిఆర్పిసి అయినా సరే, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయినా కూడా, భారత నాగరిక సురక్ష సంహిత అయినా కూడా కంటెంట్ చూడమని చెప్పని అంటుంది. దాన్ని బేస్ చేసుకుని క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత, అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లో మీరు ఇచ్చిన కంటెంట్ ఆధారంగా ఎటువంటి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయో ఆ సెక్షన్స్ ప్రకారము కేసు రిజిస్టర్ చేస్తారు. దెన్ దాని తర్వాత ప్రాథమిక విచారణ చేపట్టాలి, అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేసినప్పుడు మీకు నోటీస్ ఇస్తారు బాధితులుగా, అదేవిధంగా అక్యూజ్డ్ కూడా నోటీస్ ఇస్తారు. సో మీ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయండి అని చెప్పి అలా ఇచ్చిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత అప్పుడు ఛార్జ్షీట్, అభియోగపత్రం అని అంటారు, అది సంబంధించిన కోర్టులో వేసిన తర్వాత దాని మీద అప్పుడు ట్రయల్ జరుగుతుందండి. చీఫ్ అంటారు, క్రాస్ అంటారు, ట్రయల్ అంటారు, జరుగుతుంది. అప్పుడు అవన్నీ కేసు యొక్క పూర్వాపరాలు, ఛార్జ్షీట్, అభియోగపత్రం అవన్నీ పరిశీలించిన తర్వాత సంబంధించిన న్యాయమూర్తి వారు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి డిసైడ్ చేస్తారు.
సో అప్పుడు న్యాయం జరిగినట్టు తెలుస్తుంది. అంతే తప్ప మీడియాకు వచ్చేసి మీడియాతోనే న్యాయం జరిగిపోతుంది అని అంటే కనుక మీడియాతో న్యాయం జరగదండి. కానీ మీడియా వల్ల మాత్రం అల్లరి మాత్రం జరుగుతుంది కదా బేసికల్గా. 100% అందరికీ చెప్పాలి, ఒక నలుగురు మధ్యన ఉన్న విషయాన్ని ఒక 40 మందికి చెప్పాలంటే ప్రథమ ఆయుధంగా మీడియానే వాడుతుంది. అవును, తెలిస్తే ఏమవుతుంది అంటే ఈ పర్సన్ తప్పు, ఈ పర్సన్ రాంగు అని చెప్పి ప్రూవ్ చేద్దామని చెప్పి అనుకుంటారేమో. అసలు చూసేటోళ్ళు ఎవరు కరెక్ట్గా ఉన్నారు? నేను కరెక్ట్గా ఉన్నానా? చూసే ఎవరు కరెక్ట్గా ఉన్నాడా? ఎవడు కరెక్ట్గా ఉన్నాడు ఇవాళ రేపు? ఎవరు డిసైడ్ చేయాలి ఈడు రైట్ ఈడు రాంగ్ అని చెప్పి? ఇంట్లో కూర్చుని మాట్లాడుకునే పులుసు ముచ్చట్లకి ఏం ప్రాథమిక ఆధారం ఉంది? దాంతో ఎవరికేమవుతుంది చెప్పండి? చెదిరిపోయిన జుట్టును కూడా మనమే దూకోవాలి, మాట్లాడాడు వచ్చి దువ్వడు. వాళ్ళు చూపించినంత అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అంటే ఒక కల్కి సినిమాకో ఒక భారతి 2 సినిమాకో 450 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్తాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఆ 450 రూపాయలు లేకుండా ఫ్రీగా చూసుకోవచ్చు. అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దానికి భారీ బడ్జెట్ కావాలి, దీనికి అవసరం లేదు. అయితే మొదటి నుంచి మీరు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ చూస్తూ ఉన్నారు కదా, మీకేమనిపిస్తోంది? అంటే ఇద్దరి మాటలు మీరు విన్నారు. మీరు ఆ ఫస్ట్ మూమెంట్లో మీరు చాలా కేసెస్ డీల్ చేసి ఉన్నారు. ఆ కాసేపట్లో నార్మల్ వ్యక్తులు వేరు, న్యాయవాదుల వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది, వ్యూ వేరు ఉంటుంది. మీకు ఏమనిపించింది ఈ కేసు? నేను ఏమనిపించింది అని అంటే కనుక ఫస్ట్ నుంచి కూడా అంటే ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనే కాన్సెప్ట్ పక్కన పెడితే అంటే సానుభూతి, నేను ఒక న్యాయవాదిగా మాట్లాడుతున్నాను. అదే ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా మాట్లాడితే వర్షన్ వేరు ఉంటుంది. నేను 100% చెప్తున్నాను, నా వర్షన్ వేరు ఉంటుంది. బట్ ఒక న్యాయవాదిగా మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే కనుక ఆ అమ్మాయి ఏదైతే కనుక మీడియా ముందుకు వచ్చి ఏదైతే కనుక వర్షన్ వినిపించిందో, ఏదైతే చెప్తుందో, సేయింగ్ దట్ ఏముంటుంది, మేమిద్దరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, సహజీవనం చేస్తున్నాము అంటూనే మా ఇద్దరికి పెళ్ళయిందని అంటుంది. ఇద్దరికి పెళ్ళైనప్పుడు సహజీవనం అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? సహజీవనం అంటే ఏంటి? పెళ్ళి కాకుండా కలిసి కాపురం చేస్తే సహజీవనం అంటారు. పెళ్ళైన తర్వాత కలిసి ఉంటే సహజీవనం అనరు కదా. ఒక 3 పిల్లల మధ్య జరిగేది సంసారం చేస్తారు. సో కాంట్రడిక్టరీ ఉంది కదా స్టేట్మెంట్లో. ఒక న్యాయవాదిగా నేను మాట్లాడుతున్నాను. సో అదేవిధంగా నాకు ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయించాడు అని చెప్పి చెప్తుంది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఇచ్చాను అని చెప్పి చెప్తుంది. పోలీసు వాళ్ళకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ 506, 420, 493 ఈ 3 సెక్షన్స్ కింద కేసు అనేది నమోదు చేయడం జరిగింది. జూలై 1 తర్వాత కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినా కూడా అది అంతకుముందు జరిగిన నేరం కాబట్టి పాత చట్టం ప్రకారము ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూసుకోవాలిగా. ప్రాథమికంగా 506 ఏం చెప్తుంది? నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నేను లేపేస్తాను అని నేను బెదిరిస్తే ఇట్ డినోట్స్ 506. 420 పనిష్మెంట్ ఫర్ చీటింగ్, మోసం చేస్తే ఆ మోసానికి పనిష్మెంట్ అనేది ఆ సెక్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ అత్యంత కీలకమైన సెక్షన్ 493 అదేం చెప్తుంది? ఒక ఆడపిల్లని ఒక మగ వ్యక్తి పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకున్నట్టు నమ్మించి నువ్వు నా భార్యవే అని మభ్యపెట్టి ఆమెతో కాపురం చేస్తే దానికి శిక్ష 10 సంవత్సరాలు అని చెప్పి 493 చెప్తుంది. ఆల్రెడీ ఈ అమ్మాయి ఏం చెప్తుంది? మాకు పెళ్ళి అయిపోయింది, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చామని ఉంటుంది. మరి 493 ఎక్కడుంటుంది? సహజీవనం చేశామని చెప్పి వేసిన చట్టం అయితే చెల్లదు, ఆ సెక్షన్ అయితే. ఆ సెక్షన్ చెల్లదు కదా. ఇప్పుడు నీకు నిజంగా పెళ్ళి అయితే పెళ్ళైనప్పుడు 3 పిల్లలు కలిసి కాపురం చేస్తారు, తప్పేముంది? భారత రాజ్యాంగం ఎలా చేస్తుంది కదా. లెట్ అస్ అస్యూమ్ సహజీవనమే అని అనుకుందాము. సహజీవనంలో నువ్వు నా పెళ్ళామి అని చెప్పి నమ్మించడానికి ఏముంది? నువ్వే చెప్తున్నావు కదా సహజీవనం అని చెప్పి డెఫినేషను. అట్లా కూడా మాట్లాడుకుందాం. లివింగ్ రిలేషన్షిప్ అని అంటున్నావు. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? పెళ్ళి ఎక్కడుంది కాన్సెప్ట్? నీకు ఇష్టం ఉంది, అతనికి ఇష్టం ఉంది, కలిసి కాపురం చేశారు, పెళ్లి చేసుకోలేదు. వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ డిసిట్ఫుల్? అంటే మోసం చేసి ఇట్లాగో నువ్వు నా పెళ్ళామని నమ్మించడం ఆధారం ఏముంటుంది? నేను మిమ్మల్ని పెళ్ళాము అని చెప్పి నమ్మించి కాపురం చేసామని చెప్పడానికి ఆధారం ఏముంటుంది కోర్టు ముందు? సో మీరు పెట్టాల్సింది మొగుడు పెళ్ళాల మధ్య మీకు ఇటువంటి ఇబ్బంది ఉంటే కనుక గృహహింస చట్టం కదా, 498 కదా పెట్టాల్సింది. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈ లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. ఫస్ట్ ఒక 1 వీక్ వరకు ఈ అమ్మాయిదే మిస్టేక్ ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజ్ తరుణ్ ఏంటంటే కెమెరా ముందు చెప్తున్నారు, కొన్ని రోజులు నేను కలిసి ఉన్న మాట వాస్తవమే, నేను కెరీర్లో స్టార్ట్ అప్పుడు ఆవిడ హెల్ప్ అయితే తీసుకున్నానని చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే అది లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కేసు రోజు కూడా చూస్తుంటే మళ్ళీ రాజ్ తరుణ్ అనుమానించే దిశగా బయట మీడియాలో కొన్ని కథనాలు మనం చూస్తున్నాం. నిన్న రీసెంట్గా నాకు సూసైడ్ టెండెన్సీ లాగా సిచ్యువేషన్స్ వస్తున్నాయని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ్ని సపోర్ట్ చేస్తూ ఆల్మోస్ట్ మనకి కళ్యాణ్ దిలీప్ సుంకర సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అడ్వకేట్. ఆ కేసుని టేకప్ చేశాను అంటే ఒక అడ్వకేట్గా కాకుండా ఒక బ్రదర్గా ఈ కేసుని డీల్ చేస్తున్నాను అన్నారు.
అండ్ ఇంకొకటి మీడియా ముందు చాలా ధైర్యంగా చెప్తున్నారు కళ్యాణ్ గారు, ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్దే తప్పు, నా క్లయింట్ని ఒక 10 ఏళ్ళు వాడుకున్నాడు, నమ్మించి మోసం చేశాడు, సహజీవనం చేశాడు, ఇప్పుడు కొత్త అమ్మాయి కావాల్సి వచ్చి వెళ్ళిపోతున్నాడు వదిలేసి అని చెప్తున్నారు. ఒక లాయర్గా ఆల్మోస్ట్ మాకు పెళ్ళయిందని ఆవిడ ప్రూఫ్స్ ఇస్తూ ఉంది. ఆవిడ కళ్యాణ్ మాటలను వింటుంటే కూడా ఏంటంటే కేసు మేము చాలా బలంగా ఉన్నాం, ఈ కేసు కోసం పోరాడుతూ ఉంటున్నారు. ఈ పోరాటం అనేది ఎంతవరకు సాగుద్ది అంటారు ఈ సాక్ష్యాధారాలన్నీ సేకరించిన విధానం బట్టి చూస్తుంటే? అయితే బీయింగ్ ఎన్ అడ్వకేట్గా కళ్యాణ్ గారు అంటే చెప్పారని చెప్పి నేను చెప్తాను. ఆమె తరపున ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా ప్రాథమిక విధి ఏంటి అంటే కనుక అతని దగ్గరికి వచ్చిన క్లయింట్ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయడమే ప్రాథమిక విధి. సో ఆ విధంగా పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఇప్పుడున్న భారతీయ సాక్ష్యాధార్ అధీనం కానీ మాకు ఒక ఇమ్యూనిటీ ప్రివిలేజ్ ఇచ్చింది. అంటే ఒక అతను మర్డర్ చేసి వచ్చినా, రేప్ చేసి వచ్చినా, మరే ఇతరమైన నేరం చేసి వచ్చినా కూడా మా ముందు డిపోజ్ చేసినప్పుడు మాకు సమన్వయం పంపేయడం కానీ పోలీసు వాళ్ళు నువ్వు ఆడితో మాట్లాడావని చెప్పి ఆడేం మాట్లాడే చెప్పు అని చెప్పి కానీ అడగడానికి లేదు. అంటే ఆ ప్రివిలేజ్ మాకు ఇచ్చింది. సో దట్ అంటే మా దగ్గరకు వచ్చిన క్లయింట్ ఇంట్రెస్ట్ మేము ప్రొటెక్ట్ చేయాలి. ఆ విధంగా వాళ్ళ క్లయింట్ గురించి మాట్లాడాలి. కానీ కేసుకు సంబంధించి అడ్వకేట్లు మీడియా ముందు కాదమ్మా చేయాల్సింది, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలి. అంటే ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి నేను ఇప్పుడు చెప్పినా కూడా నా మాటలకు ఎటువంటి వ్యాలిడిటీ లేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎప్పుడు వ్యాలిడిటీ వస్తుంది? కోర్టులో మనం చెప్పదలుచుకుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్లో జడ్జి గారి ముందు పెట్టి మన వాదనలు వినిపించి మన సత్తా ఏంటి అనేది అక్కడ చూపిస్తే బేసింగ్ ఆన్ దట్ జడ్జి గారు అనేది జడ్జిమెంట్ ఇస్తారు, ఆర్డర్ ఇస్తారు. దానికి వ్యాలిడిటీ ఉంటుంది, వెరాసిటీ ఉంటుంది. రైట్? ఎంత పీకి పై స్థాయిలో ఉన్న అడ్వకేట్కి అయినా సరే నోటి మాటతోటి ఎటువంటి ఇజ్జత్తు ఉండదు. రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈమెకే మా కేసు బలంగా ఉంది అని అనుకున్నప్పుడు జస్ట్ యాజ్ ఏ లాయర్గా నేను ఏమంటున్నానంటే, యాజ్ అన్ అడ్వకేట్గా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను ఏం చెప్తానంటే, కేసు అంటే ఈ ఇష్యూ తెర మీదకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఆల్మోస్ట్ ఒక 20 days అవుతుంది. 20 days అవుతుంది. రైట్? కేసు రిజిస్టర్ అయ్యి కూడా ఆల్మోస్ట్ అన్నే రోజులు అవుతుందిగా. అంటే ఒక 17 days అట్లా అవుతుంది కదా. 17 days అట్లా అయితే 493 సెక్షన్ ఉంది దీంట్లో. 10 years పనిష్మెంట్ చూపిస్తుంది. ఈ పాటికి రాజ్ తరుణ్ అరెస్ట్ చేయాలి కదా పోలీసు వాళ్ళు. నేను నిజంగా అంత బలమైన వ్యక్తినైతే, అంత సత్తా నాకుంటే, నా కేసులో అంత దమ్ముంటే నేను కోర్టులో ఎందుకు ఇప్పుడు వరకు వెళ్ళలేదంటావు? జస్ట్ క్యాజువల్ మేనర్లో అడుగుతున్నా. నాకు నిజంగా అన్యాయం జరుగుతుంది, నా దగ్గర దమ్ముంది, నా కేసులో దమ్ముంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, బట్ ఇప్పుడు వరకు రాజ్ తరుణ్ అరెస్ట్ చేయలేదు. నేను ఇంత మొత్తుకుంటున్నా, 15-20 రోజుల నుంచి నేను మీడియాకి ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. సాయంత్రం 6:30కి ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని నా ఇన్సిడెంటే మాట్లాడుకుంటున్నారు. అయినా నాకు న్యాయం జరగట్లేదు. ఆబ్వియస్లీ ఏం చేస్తారు మా ప్రజాస్వామ్యంలో? కోర్టు కదా వెళ్ళాల్సింది. ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి? బలమైన కేసు ఉంది కదా నా దగ్గర, ఎందుకు వెళ్ళలేదు? చాలా మంది కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. అంటే ఒక పక్కన ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనేది కూడా ఆలోచిస్తున్నారు. అట్ ది సేమ్ టైం అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఎందుకు రాజ్ తరుణ్ ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బెయిల్ మీద వస్తున్నారు, అది ఆ మాట కూడా వినిపిస్తుంది. నో అసలు అరెస్ట్ జరిగినప్పుడు బెయిల్ నాట్ లైక్ దట్. అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది. అయితే నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంతకుముందు ఉన్న చట్ట ప్రకారం 7 years బిలో ఉంటే కనుక 41 years CRPC నోటీస్ ఇవ్వాలి అని చెప్పి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాల్లో అరెస్ట్ అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. నౌ ద పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే, దీంట్లో 10 years ఉంది. 10 years ఉంటే కనుక ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి. అయితే హీనియస్ క్రైమ్స్ అంటాం మేము. అంటే రేప్, దాని తర్వాత దారి దోపిడీలు చేయడం, మర్డర్లు చేయడం, వీటిల్లో నా దగ్గరికే ఎంతోమంది క్లయింట్స్ వచ్చారు. ఎవరు అంటే కనుక రేప్ కేసు 376 పాత చట్ట ప్రకారం రేప్ కేసు. రేప్ కూడా మాబ్ అంటే 5-10 మంది కలిసి ఒక ఆడపిల్లని రేప్ చేసిన సందర్భాలు. అటువంటి సందర్భాల్లో కూడా అసలు ఇమ్మీడియట్లీ రేప్ అంటేనే తెలుసు మనకి అసలు ఎటువంటి తీవ్రతరమైన నేరం అది పరిగణించి మనం మాట్లాడుకోవడానికి వీలైనటువంటిది. దాంట్లో కూడా అరెస్టు చేయని సందర్భాలు కోకొల్లలుగానే బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను. మీకు కావాలి అని అంటే కనుక పంజాగుట్టలోనే ఒక కేసు సెన్సేషనల్ అయ్యింది గత 5 సంవత్సరాల క్రితమో ఏమో. ఏంటంటే కనుక ఒక లేడీ వెళ్ళి నన్ను 140 మంది రేప్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. 140 మంది మీద కూడా FIR రిజిస్టర్ చేశారు. మీకు గుర్తుందో లేదో కానీ నేను చెప్తున్నాను. ఆమె కూడా ఎవరు, నేను అడ్వకేట్ అని చెప్పి చెప్పింది. మోసపోయిన బాధిత మహిళ. దాంట్లో పొలిటీషియన్స్ పేర్లు కూడా చెప్పింది. 150 మందిని అరెస్ట్ చేశారు ఆ కేసులో, చేయలేదే.
అంటే ఏంటంటే పోలీసులు కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ప్రతి దాంట్లో కూడా మనం పోలీసుల మీద నిందేయడం కరెక్ట్ కాదమ్మా. అమ్ముడుపోయారు అని చెప్పి. అంటే అమ్ముడుపోరని నేను చెప్పట్లే, ప్రతి దాంట్లో అమ్ముడుపోతారా? ఇక ప్రజాస్వామ్యం ఉంటుంది. సో ఇక్కడ ఏం జరగాలి అని అంటే కనుక పోలీసులు కూడా ప్రైమ్ ఆఫెసీ అంటాం మేము. అసలు కేసు ఏంటి అంటే సెటిల్మెంట్ కోసం చూసే కేసా, నిజంగా కూడా ఇంజస్టిస్ జరిగిందా విక్టిమ్కి అని చూస్తారు ప్రాథమికంగా. సో ఇనిషియల్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, నోటీస్ ఇచ్చుంటారు ఆమెకి, ఆమె ఆధారాలు సబ్మిట్ చేసి ఉంటుంది, అతనికి నోటీస్ ఇచ్చుంటారు, బాబు నీ దగ్గర ఏమో తీసుకురా అని చెప్పని. నిజంగా ఆ ఆధారాలని పరిశీలించిన తర్వాత నిజంగా అమ్మాయి తరపున న్యాయం ఉంది, ఈ అబ్బాయి ఇట్లా చేశాడు అంటే కనుక అరెస్ట్ చేస్తారు. బట్ నేనేమంటున్నా అంటే 15 రోజులు 20 రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చి హల్చల్ చేయడానికి టైం ఉన్న నాకు కోర్టుకి వెళ్ళి బలమైన అడ్వకేట్ ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోవచ్చు కదా అని అంటున్నా నేను అనేది. నిజంగా పోలీసులే ఇన్యాక్షన్ ఉంది అని అనుకుందాం, లెట్ us assume అనుకుందాం. ఆల్టర్నేట్ ఏం చేస్తాము? వెనక షర్టు మడత పెట్టి గుద్దాం కదా, ఏం చేస్తాం? కోర్టుకి వెళ్తాం. వై? బికాస్ మళ్ళీ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఇన్యాక్షన్కి. ఇట్లా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా కూడా సంబంధించిన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినా కూడా దీంట్లో 10 సంవత్సరాల పనిష్మెంట్ పడే సెక్షన్ ఉన్నా కూడా ఇప్పుడు వరకు సోఫార్ నథింగ్ హ్యాస్ బీన్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది పోలీస్ సైడ్. బీయింగ్ ఎన్ అగ్రీడ్ పర్సన్ హ్యావింగ్ నో అదర్ గో ఐ కన్సెంట్ టు అప్రోచ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ అని చెప్పి కోర్టుకి వెళ్తాం కదా. ఎందుకు వెళ్ళలేదు అని అంటున్నాను అనేది. మీడియా ముందు మాట్లాడితే ఏముంటుంది? మీడియా ముందు మాట్లాడితే ఏమొస్తుంది? ఏమైనా ఆధారం ఉందా? అన్ని ఆధారాలు ఉన్నాయనేది చెప్తున్నారు అడ్వకేట్. ఆధారాలు ఉంటే మీడియా ముందుకు వస్తే ఏమొస్తుందండి? నేను అనేది తమాషా మీడియా ముందు. ఇప్పుడు నాకు ఫేమ్ కావాలి, నేను తమాషా చేయాలి, నన్ను 10 మంది గుర్తుపట్టాలి, ఆ 10 మంది గుర్తుపట్టిన తర్వాత నాకు 10 కేసులు కావాలి అని అంటే కనుక 100% తమాషా చేస్తాను నేను అందు గురించి అన్నాను. ఇది డిబేట్ స్టార్ట్ చేసే ముందే చెప్పాను నేను. వ్యూవర్షిప్ కోసం చెప్పనా, ప్రాక్టికాలిటీ చెప్పనా అని చెప్పి. వ్యూవర్షిప్ కోసం అయితే కనుక ఇప్పుడు నేను దిగుతా అసలు రంగంలోకి, నాలుగు అపరిచితుడు బయటకు వస్తాడు, సందమామ మొన్ననే మా ఇంటికి వచ్చింది కేసు వేస్తా అని చెప్పి చెప్తా. అంటే నాకు ఫేమ్ కావాలి, ఆర్టిఫిషియల్ కావాలి, హైప్ కావాలి అని అనుకుంటే కనుక ఆబ్వియస్లీ చెప్తా. నిజం కావాలి కదా. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోస్ మీరు చేసే ప్రయత్నం ఏంటి అంటే కనుక అసలు దీంట్లో నిజాలు ఏంటి, ఏం జరుగుతుంది అనే ప్రయత్నం కోసమే కదా శుంకర్ నరేష్ని పిలిపించారు. బికాస్ మీ అందరికి తెలుసు శుంకర్ నరేష్ని పిలిపిస్తే ఆగడు, మొహమ్మద్ చెప్పేసి వెళ్ళిపోతాడు అని చెప్పేగా. అందుకేగా ఇష్యూ జరిగిన 20 రోజుల తర్వాత నన్ను పిలిపించారు. అంటే వెంటనే మనకు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇష్యూ జరిగితే మన అభిప్రాయాన్ని మనం చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ ఖాళీగా ఉండి చూస్తూ ఉన్నారు. నేను చెప్పేది వింటారు, మీరు చెప్పేది వింటారు, ప్రతి ఒక్కరు చెప్పేది వింటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అని ఒక విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని. ఇంకొకటి రీసెంట్ గా రాజ్ తరుణ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. మార్నింగ్ నుంచి కొన్ని మీడియా ఛానల్స్ లో చూస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారని విన్నాం. పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారని విన్నాం. అసలు ఆ చట్టం ఏంటి, ఈ కేసుకి రాజ్ తరుణ్కి సంబంధం లేదు సువర్ణ. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే BNSS 45 సెక్షన్ 45 అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత, అంటే దీన్ని పాతది CRPC, ఇప్పుడు ఇది అయ్యింది BNSS అయింది. దాంట్లో ఉన్న సెక్షన్ 45 అంటే అదేం చెప్తుందంటే పోలీస్ మే అరెస్ట్ ఎనీ పర్సన్ అని చెప్పి చెప్తుంది. అంటే పోలీసులకి అరెస్ట్ చేసే అధికారం ఉంది అని చెప్పి ఈ సెక్షన్ క్లియర్గా చెప్తుంది. ఈ సెక్షన్ ప్రకారం రాజ్ తరుణ్కి నోటీస్ ఇచ్చారు అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా వచ్చే కథనాంశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే కనుక పోలీసులు ఈ కేసులో అబ్సల్యూట్లీ రాంగ్ ప్రొసీడింగ్స్లో వెళ్తున్నారు. ఎందుకు అంటే రాంగ్ ప్రొసీడింగ్స్ అంటే వాళ్ళు నమోదు చేసిన సెక్షన్స్ దేని ప్రకారం నమోదు చేశారు? IPC అంటే పాత చట్టం, జూలై 1 కంటే ముందున్న చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చేశారు. ఇప్పుడు నోటీస్ దేని ప్రకారం ఇచ్చారు? జూలై 1 తర్వాత వచ్చిన చట్టం ప్రకారం ఇచ్చారు. అంటే BNSS భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం నోటీస్ ఇచ్చారు. కాంట్రడిక్టరీ అవట్లే. చేస్తే పాత చట్టం ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి, లేదంటే కొత్త చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి. FIR ఏమో పాత చట్ట ప్రకారం, ప్రొసీడింగ్స్ ఏమో కొత్త చట్ట ప్రకారం. కాంట్రడిక్టరీ. ఇప్పుడు ఈ నోటీసును కనుక రాజ్ తరుణ్ కోర్టులో ఛాలెంజ్ చేస్తే రాజ్ తరుణ్కి అనుకూలంగా తీర్పు వస్తుంది. అనుకూలంగా టెక్నికల్ గ్రౌండ్స్లో. అది ఎట్లా అంటే నేను అదే చెప్తున్నాను, క్లారిటీ ఉండాలి. మనకి 3 కొత్త చట్టాలు వచ్చినాయి జూలై 1 తర్వాత. అంతకు ముందు వరకు కూడా మనము బ్రిటిషర్స్ రచించిన చట్టాలతోటే ఆధారపడి ఉన్నాము, రైట్? అంటే IPC 18th సెంచరీ నుంచి, CRPC ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పని అంటాము. ఈ 3 కూడా క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అంటాం. ఈ 3 భారతీయులు బ్రిటిషర్స్ పెట్టిన చట్టాలు. అయితే మన ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వము ఎప్పుడో పురాతన చట్టాలని మనం వాడటం ఏంటి,
అఫెన్స్ అంటే నేరాలు పెరిగిపోతున్నాయి, సరికొత్త ఆధునిక నేరాలు అనేది వస్తున్నాయి, లైక్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి పాత చట్టాల్లో కఠినంగా శిక్షించడానికి దీంట్లో సమర్థవంతమైన సెక్షన్స్ లేవు. కాబట్టి ఆ చట్టాలని రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకొస్తాము అని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రెసిడెంట్ వారు ఆమోదపరిస్తే జూలై 1 నుంచి గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి, పాత చట్టాలు రద్దు అయిపోయినాయి. జూలై 1, 2024 నుంచి జరిగే నేరాలకు సంబంధించి అన్నీ కూడా కొత్త చట్టాల ప్రకారము కేసులు బుక్ చేయాలి అని చెప్పేది గజెట్. అయితే ఇక్కడ రాజధాని విషయంలో జూలై 1 తర్వాత ఎఫ్ఐఆర్ అయింది, కానీ పాత చట్ట ప్రకారం అయింది. అయితే రెట్రోస్పెక్టివ్, దాని తర్వాత రెట్రోస్పెక్టివ్ మేనర్ తోటి ఇక్కడ జరిగింది, ప్రాస్పెక్టివ్ మేనర్తో జరగలేదు. ఈ క్రైమ్ ఆమె ఏం చెప్తుంది, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అని చెప్పి అంటుంది. కాబట్టి ఈరోజు జరిగింది కదా క్రైమ్, అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆబ్వియస్లీ ఏం చేశారు, ఎప్పుడో జరిగింది, ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తెర మీదకి వస్తే పాత చట్ట ప్రకారమే కేసులు రిజిస్టర్ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసు వాళ్ళు ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఇక్కడ కేసులు నమోదు చేశారు. కానీ ఈరోజు రాజ్ తరుణ్కి ఇచ్చారు అన్న నోటీస్ ఏదైతే ఉందో అది కొత్త చట్ట ప్రకారం ఇచ్చారు. ఒకటేమో కొత్తది, ఒకటి పాతది ఉండదు కదా, ఉంటే రెండు సమానంగా ఉండాలి కదమ్మా, అది నేను అనేది. సో టెక్నికల్ గ్రౌండ్స్లో అది నడవదు. లావణ్య బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో ఏదైతే కొన్ని వాళ్ళ సాక్ష్యాలు చూపిస్తున్నారో, వాళ్ళ కుక్కల్ని తనే చూడడం కానీ మెయింటెనెన్స్, ఆ కుక్కల్ని మెయింటెనెన్స్కే డబ్బులు ఇస్తున్నాడు కానీ తన మెయింటెనెన్స్ కాదు అని ఆల్రెడీ అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు చెప్తూ ఉన్నారు. మెయిన్గా ఈ కేసులో ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ మాటలు ఆ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు అని అయితే ఒక పాజిటివ్ కార్నర్ లావణ్య మీద అయితే ఉంది. మీరు ఆల్మోస్ట్ ఈ ఇష్యూ మొత్తం వింటున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడ ఆబ్వియస్లీ ఏం జరుగుతుందంటేనమ్మా, కాకి పిల్ల కాకి ముద్దు అంటారు. మీ పేరెంట్స్కి మీరు ముద్దు, నా పేరెంట్స్కి నేను ముద్దు, రైట్? పక్కింటి పాప ఎంత ముద్దుగా ఉన్నా, ఎంత చెబ్బిగా ఉన్నా సరే మనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది రక్త సంబంధం కాబట్టి ఆబ్వియస్లీ ఈరోజు లావణ్య అనే ఆడపిల్ల నేను మోసపోయానని బయటకు వచ్చినప్పుడు బయట ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా బీయింగ్ పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే. సరే ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది చట్టం, కోర్టు డిసైడ్ చేస్తుంది, అది సెకండరీ ఇష్యూ. మోరల్గా ఒక ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి ఏడుస్తా మరి రోడ్డు ఎక్కినప్పుడు పేరెంట్స్ ఉండాలి కదమ్మా. సో ఆబ్వియస్లీ పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ కూతురు చేసింది తప్ప రైటా అనేది పక్కన, మనం జడ్జిలం కాదు డిసైడ్ చేయడానికి. బట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆడపిల్లగా తల్లిదండ్రులుగా వాళ్ళు వెనక నిలబడ్డారు. వెనక నేను ఉన్నామమ్మా, నీకేం జరిగిందో చెప్పు అని చెప్పని అన్నారు. సో వాళ్ళు నిలబడ్డారు. సో వాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి దీంట్లో ఏమీ లేదు. సరే అది ఇప్పుడు పిల్లలకి అంటారు కానీ వాళ్ళు తలరాతలను అయితే ఎవరు కనలేరుగా. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పుడితే ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటి ఉండదుగా, మనం చేయలేము. అంటే దాన్ని మనం ఇక్కడ అనాలిసిస్ చేయలేము, దాని గురించి కూడా మనము మాట్లాడలేము. ఇకపోతే ఆమె అనేది ఏంటి అంటే కనుక ఆ మీడియాలో ఫొటోస్ చూస్తున్నాను, ఈ ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయించారు అని చెప్పి ఆ ఫొటోస్ కూడా రిలీజ్ అయినట్టు నాకు గుర్తు, రైట్? రైట్. సో ఇక్కడ ఈ ప్రెగ్నెన్సీ ఫోర్స్ఫుల్గా టెర్మినేట్ చేస్తే ఒకవేళ నిజంగా రాజ్ తరుణ్ ఆ పని చేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఈమె దగ్గర ఉండుంటే అవి పోలీసులకు ఇచ్చుంటే మరి ప్రెగ్నెన్సీ టెర్మినేషన్కి సంబంధించిన 312 కానీ 313 కానీ 312 కానీ 313 కానీ ఐపీసీలో ఆ సెక్షన్ లేదేంటి ఎఫ్ఐఆర్లో? మీడియా ముందుకు వచ్చిన వర్షం పోలీసు దగ్గరికి దగ్గరికి ఎందుకు ఉండట్లేదు అని చెప్పి నేను అంటున్నాను. అంటే మీడియా ముందు చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు కదా, జరిగేది వేరేది అంటారా? ఎగ్జాక్ట్లీ అంతేగా నేను చెప్పేది. కానీ మీడియా ముందు మాట్లాడేది ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ప్రజలు చూస్తే ఎవరు కావాలండి? చూసేటోడు వచ్చి సాక్ష్యం చెప్తాడా? మీరు చెప్తారా సాక్ష్యం? చెప్పండి, నేను జాయిన్ చేపిస్తాను మిమ్మల్ని ఒక విట్నెస్ కింద. వాళ్ళు ఎంటర్టైన్మెంట్, ప్రజలు అంటారు ఏంటండి? ప్రతి ఇంట్లో ఎవరు కావాల్సిన వాడికే ఉన్నాయి, వాళ్ళు బయటకు రావట్లేదు, వీళ్ళు బయటకు వచ్చారు, అంతే తేడా. ప్రజలు చూస్తే ఏమవుతుంది? ప్రజలు అన్నీ చూస్తారు, అంత మాత్రం ఏమైంది? ప్రజలు చూస్తున్నంత మాత్రం అవినీతి ఆగిపోతుందా? ప్రజలు చూస్తున్నంత మాత్రం రేపులు ఆగిపోతున్నాయా? ప్రజలు చూస్తున్నంత మాత్రం మర్డర్లు ఆగిపోతున్నాయా? వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇట్లా దౌర్భాగ్యం ఉంది, వాళ్ళు ఏం చేయరు. ఓకే. సో మరి ఈ కేసుకి సంబంధించి ఆల్మోస్ట్ ఇష్యూ చూస్తున్నారు కదా, మన అంటే లావణ్య తరపున లాయర్ తెలుసు కళ్యాణ్ దిలీప్ శంకర్ ఎలా మాట్లాడతారో, ఆయన తీసుకునే స్టాండ్ కరెక్ట్ వేలోనే వెళ్తుందా? ఒక అడ్వకేట్గా మీకు ఏమనిపించింది? అది వాళ్ళ క్లయింట్ చెప్పాలి, నేను చెప్పకూడదు. అంటే నన్ను మీరు ఎంగేజ్ చేసుకున్నారు అనుకోండి అడ్వకేట్గా, మీరు చెప్పాలి నా అడ్వకేటు నేను చెప్పిన అన్నిటి కూడా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడా చేయట్లేదా అని చెప్పి. బీయింగ్ అన్ అడ్వకేట్గా ఇంకొక అడ్వకేట్ గురించి నేను చెప్పకూడదు, అది సరైన పద్ధతి కూడా కాదు. ఓకే, అది క్లయింట్కి ఉండాలి, మీరు నేను డిసైడ్ చేయకూడదు, అది ఆమెకు తెలిసి ఉండాలి. సో నేను చెప్పను, ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎనీ అడ్వాన్స్ కామెంట్స్ అండ్ సమ్ XYZ. అయిననే కాదు, ఏ అడ్వకేట్ మీద కూడా నేను కామెంట్ చేయను.
బీయింగ్ అన్ అడ్వకేట్, అది నా ఎథిక్స్. ఒక అడ్వకేట్గా ఒక క్వశ్చన్ మీకు నరేష్ గారు. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం రిలేషన్స్ కానీ వాల్యూస్ కానీ ఏది లేకుండా లైఫ్ లీడ్ అవుతుంది. బికాజ్ ఇదే ఇష్యూ ఉంది. నేను 10 సంవత్సరాలు కలిసి ఉన్నామని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు మీడియా ముందు. ఆ అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. అంటే మీరు గతంలో చూస్తే 2 నెలల ముందు వైజాగ్ ఇష్యూ ఒకటి ఉంది. పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారని ఒకటి. ఇప్పుడు మేము సహజీవనం చేసాం, వేరే అమ్మాయి ఇదిలో ఉండి నన్ను వదిలేస్తున్నాడని ఈ అమ్మాయి. అంటే మొత్తం అంతా కూడా ఇల్లీగల్ అఫైర్స్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి రైట్ నౌ. ఆ పెరగటం వల్లే బయటికి కథనాలు వస్తున్నాయి ఒక ఇష్యూ అని ఒక్కొక్కటి. కానీ మెయిన్ టాపిక్ మొత్తం ఇల్లీగల్ అఫైర్స్ వల్లే జరుగుతుంది. చట్టం న్యాయం అనేది క్లియర్గా ఒక క్రిటికల్గా ఏదైనా ఒక చట్టం తీసుకొస్తే ఇదేమన్నా ఆగే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు అంటే ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ సుప్రీంకోర్టు ఒకటి లీగల్ నోటీసే చట్టం ఒకటి వచ్చింది. ఒక వ్యక్తితో కలిసి ఉండడం అనేది వాళ్ళ సొంత నిర్ణయం, వాళ్ళకి నచ్చకపోతే ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు. ఇంతకుముందు కేసెస్లో ఏంటంటే డివోర్సీ కేసెస్ ఏంటంటే ఇల్లీగల్ అఫైర్స్ అనగానే వెంటనే సాక్ష్యాధారాలు వైఫ్ ప్రజెంట్ చేయగానే పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసేవాళ్ళు. చూసిన తర్వాత న్యాయం జరుగుద్దమ్మా నీకు అని కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా చట్టాలు వచ్చేసాయో ఆ అబ్బాయి నీతో కలిసి ఉండడం ఇష్టం లేదమ్మా, నువ్వెందుకు వద్దన్న వ్యక్తిని ఆరాటపడుతూ కావాలంటున్నావు అని చెప్పి సెటిల్మెంట్లు చేసేస్తున్నారు. మీ దృష్టిలో ఇల్లీగల్ అఫైర్ అంటే ఏంటి? అక్రమ సంబంధం. అంటే ఎవరితో పెట్టుకోవాలి? భార్య ఉండి భర్త వేరే వాళ్ళతో ఉంటున్నారు, భర్త ఉండి భార్య వేరే వాళ్ళతో ఉంటున్నారు. లేదు అంటే ఇప్పుడు ఇదే ఇష్యూ ఉంది. లావణ్య 10 years నుంచి కలిసి ఉన్నాం అంటున్నారు. ఇప్పుడు మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాత నన్ను వద్దనుకుంటున్నాడు అని చెప్తుంది. సో మీ దృష్టిలో అక్రమ సంబంధం అంటే ఇది అంతే కదా? మేబీ అంతే కదా. తప్పు, రాంగ్. మీ డెసిషనే రాంగ్. అక్రమ సంబంధం అంటే ఏదీ లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కేటగారికల్లీ స్టేటెడ్, అంటే చాలా స్పష్టంగా చెప్పింది, పెళ్ళైన తర్వాత ఒకరికి భారీగా ఉన్న వ్యక్తి తనకి కావాలని చెప్పి వేరే వ్యక్తి ఎవరైనా సరే తో కలిసి సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే అది తప్పు కాదు, దాని ప్రకారము కేసు రిజిస్టర్ చేయడానికి వీలు లేదు, కానీ అది డైవర్స్కి ఒక గ్రౌండ్గా పనికొస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. పెళ్ళైన ఆడది తనకి కావాలనుకుని ఆ పెళ్ళి అమల్లో ఉండంగానే వేరే వ్యక్తితో పడుకుంటే తప్పు కాదు, ఆ విధంగా క్రైమ్ రిజిస్టర్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. కానీ అది డైవర్స్కి ఒక గ్రౌండ్ కింద చూపించవచ్చు అని చెప్పి చెప్పింది. అట్లయితే ఇలాంటి కేసెస్ పెరుగుతాయి కానీ ఎక్కడ తగ్గుతాయి? ఇప్పుడు మీరు ఉన్నట్టు అమ్మాయి అన్నారు, అదే అబ్బాయి ఆ ప్లేస్ లో ఉన్నారనుకోండి, ఒక పెళ్ళైన భర్త వేరే అమ్మాయి ఇష్టం ఉండి ఇక అట్లా అయితే ఇక రిలేషన్స్ ఎక్కడ ఉంటాయి? అందుకే రిలేషన్ వద్దు అనుకుంటే డైవర్స్ చేసుకోమని చెప్తుంది కదా సుప్రీంకోర్టు. అప్పుడు క్రైమ్ రేట్ పెరుగుతుంది కదండి. క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుందండి? ఆల్రెడీ ఇద్దరు సిద్ధపడుతున్నారు కదా. ఇప్పుడు ఆ పక్కన వాళ్ళు సిద్ధపడకోకుండా బలవంతంగా చేస్తే క్రైమ్ అంటారు. అది ఇప్పుడు ఏమంటున్నారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కదా. సుప్రీంకోర్టే తీర్పిస్తోంది, మేము చేస్తే తప్పేంటన్న ధోరణిలో జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందు కొన్ని కేసెస్ ఉన్నాయి కదా, అప్పుడు కొంచెం భయానికైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే పరుగు పోతుంది, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే పరుగు పోతుందని చాలా వరకు సర్దుకుని ఉండేవాళ్ళు. భార్యాభర్తలు కావచ్చు, ఈ కొంచెం కనపడకుండా ఉండే. ఇప్పుడు రోజుకొక కేసు, మంత్కి ఒక కేసు చూస్తూ ఉన్నాం మనం. అయితే అప్పుడు కూడా ఉన్నాయండి, అప్పుడు బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వస్తున్నారు, అంతే తేడా. అప్పుడు 4 గోడల మధ్య సర్దుకుని ఒక పసుపు నీళ్ళు చల్లుకొని కాపురాలు చేసేటోళ్ళు అయిపోయాయి అన్నీ. ఇప్పుడు మీడియా రావడం వల్ల ఏం చేస్తున్నారు అంటే కనుక కొద్దిగా హడావిడి చేస్తున్నారు, అంతే తప్ప అప్పుడు లేవు ఇప్పుడు వచ్చినాయని కాదు. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది అని అంటే కనుక వేగ్గా అట్లా ఇవ్వరండి. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలని, ఆ సైటేషన్స్ అన్నిటిని చూసుకుని ఒక ఎలాబరేటెడ్ వ్యూ తోటి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే కనుక అపెక్స్ కోర్టు అని అంటే కనుక మన భారత రాజ్యాంగంలోని అత్యున్నత స్థాయి కోర్టు. అది అంత ఈజీ అంటే జనరల్ పబ్లిక్ అనుకోవచ్చు, ఏం జడ్జిలు ఇల్లు ఇట్లా తీర్పులు ఇస్తున్నారు, అబ్బా మరి నువ్వు చేసేదేంటో, అంటే వీళ్ళు చేయబట్టి నువ్వు చేసేదేంటో, నువ్వు చేసేది బయటకు తెలియదు అని చెప్పుకుని నువ్వు నీతులు చెప్తావు, నువ్వేం చేస్తావు మాకు తెలుసు. ఇప్పుడు అది పబ్లిక్గా జడ్జిమెంట్ ఇస్తే మాత్రం నువ్వు ఈ కవర్లు చెప్తావు. పతివత పరమాణం వాడితే పొద్దుగల వరకు చల్లారలేదని చెప్పి ఇదే సామెత. సో ఇకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అంటున్నారు, అది కూడా తప్పు కదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా, క్లియర్గా చెప్పింది కదా చేయొచ్చని. ఇన్ఫ్యాక్ట్ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి కూడా రైట్స్ ఉంటుంది ఎంసీ చేయడానికి అని చెప్పి కూడా చెప్పింది, మెయింటెనెన్స్ చేయడానికి అని చెప్పి. బట్ ప్రూవ్ చేసుకోవాలి రిలేషన్షిప్ అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కూడా లావణ్య కేసులో ఆమె రాజధాని నాకు కావాలంటుంది కదా, కావాలి ఆవాహయామి అంటే కనుక మతదండం ఉండదు కదా, ఇట్లా గాలి ఎగురుకుంటూ రావడానికి. పెళ్ళైంది అంటున్నావు కదా, ఆర్సీ వేసుకోవాలి, రిజిస్టర్ ఆఫ్ కాంజువల్ రైట్ వేసుకోవాలి, Section 9 హిందూ మ్యారేజ్ యాక్ట్. అది వేసుకుని నాకు కాపురం చేయట్లేదు, ఆ విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టులో అప్రోచ్ అవ్వాలి. మరి ఎందుకు వేయలేదు అంటే చట్టం మాట్లాడుతున్నాను నేను, అంటే మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి.
నరేష్ గారు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతకు ముందు ఏంటంటే ఒక ఇంట్లో ఇబ్బంది వస్తే భార్య భర్తల మధ్యన గొడవ జరిగితే పెద్దవాళ్ళు కూర్చోబెట్టి నలుగురు మనుషులు వచ్చి సెటిల్ చేసేవాళ్ళు. అమ్మ లేదమ్మా మారమ్మ, అది దాటేసాం. అది దాటేసి కోర్టులో చిన్న కంప్లైంట్ ఇచ్చేసి వేరే ఆ అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి కొన్ని చిన్న చిన్న మెసేజెస్ ఆ ప్రూఫ్స్ ఏ ఉంటే పోలీసులు కూర్చోబెట్టి సార్ట్అవుట్ చేస్తున్నారు. అది దాటేసాం. అప్పుడు ఉన్న అబ్బాయి మైండ్ సెట్ ఇప్పుడున్న అబ్బాయి మైండ్ సెట్ ఏంటంటే, నేను వద్దనుకుని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినప్పుడే నాకు నీ మీద అంతా అయిపోయింది, సో నేను నీతో ఎలా కాపురం చేస్తా. అది మెయిన్ రీజన్. నన్ను అల్లరిపాలు చేసిన తర్వాత నువ్వు నాతో ఎందుకు వచ్చి కలిసి ఉంటావు, ఎలా ఉండగలవు. అది ప్రతి మగాడు ఫస్ట్ చేసే క్వశ్చన్ అది. అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను బలహీనురాల్ని, నా పేరెంట్స్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు అంత సపోర్ట్ లేనప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి, చెప్తున్నా వింటలేదు కాబట్టి తనే కావాలి, పిల్లలు ఉంటారు భవిష్యత్తు కావాలి కాబట్టి అప్పుడు అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం బయటకు వస్తే అల్లరి అవుతుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూ ఏంటంటే తను ఫస్ట్ నేను చెప్తున్న మాట ఏంటి, నన్ను అల్లరి చేయడానికి తను ఈ టైంలో నా సినిమాలు రిలీజ్ టైంలో తను ఇలా చేస్తోంది అని చెప్తున్నారు. నిజంగా న్యాయం కావాలంటే చాలా సంవత్సరాలు పోరాటం చేస్తాం. ఒక వ్యక్తి నువ్వు వద్దు 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 అని దూరంగా ఉంటే మనం కావాలి 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 అని చేసే పోరాటం ఎంతవరకు గెలుస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా వండర్ఫుల్. సీరియస్గా సువర్ణ, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, నేను ఇంతకు ముందే చెప్పాను, రాజ్ తరుణ్ కావాలి అని అంటే కనుక రిస్ట్రిక్షన్స్ ఆఫ్ కాంజువల్ రైట్ వేసుకోవచ్చు కదా కింది కోర్టులో అని చెప్పాను అన్నాను. సరే కోర్టు ఆదేశాలు ఇస్తుంది, నువ్వు కాపురం చేయని చెప్పని. కాపురం చేపిస్తుందా కోర్టు? బలవంతంగా కాపురం చేపించమని చెప్పి ఏ కోర్టు అని ఉత్తర్వులు ఇచ్చిందా? చెయ్యదు కదా. అది ఇక్కడ ఉండాలి కదా, మన మనసుకి కదా ఉండాలి, మన ఆలోచనకి మన మనసు కదా కలిగి ఉండాలి. అంటే ఒక పెళ్లి చేసుకున్న అమ్మాయితో కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయితో కానీ, ఇష్టపడేత అమ్మాయితో కానీ కలిసి ఉండడం అనేది బలవంతంగా ఒకరు చెప్తేనో, ఒక గన్ను పట్టుకుంటేనో, ఒక కత్తి పట్టుకుంటేనో చేయలేనిది, అది కలిసి ఉండలేనిది. అది వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఉంటేనే ఆ బంధం, ఏ బంధమైనా కూడా చిరకాలం ముందుకు వెళ్తుంది. ఒక కోర్టు ఉత్తర్వు ఇచ్చిందని చెప్పు, ఎవడో లాఠీ పెట్టి నువ్వు కాపురం చేయకపోతే నేను నీ మీద కేసు రిజిస్టర్ చేస్తానంటేనో ఎలా జరుగుతుంది? అది జరగదు. సో ఆబ్వియస్లీ ఆ విధంగా ఒకరికి ఇష్టం లేకుండా బలవంతంగా నాకు కావాలి అనేది పోరాటం బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. ఎప్పటికీ కూడా దాంట్లో నైతిక విజయం ఉండదు. అది కాని పని. ఇష్టం లేదు అని అన్నప్పుడు నేను కలిసి ఉంటాను అంటే మూర్ఖత్వం అవుతుంది. పని ఈ న్యాయ పోరాటంలో కూడా లావణ్యకి మరి ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు చెప్పలేరు కదా. ఇంత జరుగుతున్నా అతను అటువైపు నుంచి స్పందించట్లేదు. అంటే టీవీలో, అంటే నేను ఏమంటున్నాను, రోడ్ ఎక్కిస్తే న్యాయం జరుగుతుందా? ఎస్, ఇదే నా క్వశ్చన్ యాక్చువల్లీ. రోడ్ ఎక్కితే న్యాయం జరుగుతుందా? మీ అందరూ అంటే ఈ సోకాల్ టీవీ ఛానల్స్ అందరూ పంచాయతీ పెట్టకపోయారా? మరి పోయి కెమెరాలు పెట్టి, 100 కెమెరాలు పెట్టి పంచాయతీ పెట్టపోయారా? రాజధాని పిలిపించి, ఆమెను పిలిపించి, ఆ అడ్వకేట్ని ఈ అడ్వకేట్ని అటు ఇటు పెట్టి పెట్టకపోయారా? నువ్వు ఒక 3 నెలలు ఉండు సంవత్సరంలో, ఒక 2 నెలలు బయటికి వెళ్ళు, ఒక 3 నెలలు వెకేషన్కి వెళ్ళు, ఈ విధంగా ఒక సెటిల్మెంట్ చెప్పారా? అవుతుందా? అది అవ్వదు. చూపిస్తారు. వాడు అంతకుముందు కర్ణాటకలో పవిత్ర అని చెప్పి ఏదో కేసు చూసాం కదా, అదే పంచాయతీగా, మనం వైజాగ్ పంచాయతీ కదా. అంటే ఇది ఒకటే కాదు కదా, రైట్? అవన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళు అల్టిమేట్గా ఈ కేసు సెటిల్మెంట్ అవుతుంది తప్ప ఇక్కడ జరిగేది ఏముండదు. కోర్టులకు వెళ్ళి సంవత్సరాలు కొట్లాడేది ఏమి ఉండదు. మీరు రాసుకు పెట్టుకోండి, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఈ కేసు కోర్టుకి వెళ్ళదు, సెటిల్మెంట్ అవుతుంది. ఈ బిట్ కట్ చేసి పెట్టుకోండి. కాకపోతే అప్పుడు అడగండి. నాకు సెటిల్మెంట్ వద్దు, నాకు రాజ్ తరుణ్ కావాలంటుంది అమ్మాయి. అంటారండి, నేను అంటున్నా కదా ఇప్పుడు మీరు సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పని. నేను అంటున్నా కదా. ఆమంటే నమ్ముతారు, నేనంటే నమ్మరా? నమ్మాలి కదా. మీడియా అంటే అంతే కదా, ఎవరేం చెప్పినా చేయాల్సిందే. అది అని కానివ్వండి. ప్రాక్టికాలిటీ చెప్పేస్తున్నానండి. ఎవరేమనుకున్నా సరే ఇది ఒక 2-3 రోజులు, ఇక 2 రోజులు బంద్ అవుతుంది దుకాణం. ఇది అంతేనా? అంతే. నరేష్ గారు ఒక అడ్వకేట్గా ఇప్పుడు ఏంటంటే చాలా సందర్భాలలో చట్టాలు అనేవి ఒకప్పుడు న్యాయం జరగడానికి సృష్టించినవి. అంటే తప్పు చేసేవాడికి భయం కలిగించడానికి, బికాజ్ ఎన్కౌంటర్ కావచ్చు, చట్టాలు కావచ్చు, సెక్షన్లు కావచ్చు, క్రైమ్ రేటు తగ్గించడానికి పెట్టుకున్నవి ఎప్పుడో నుంచి. కానీ ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోతుందంటే మనుషుల థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చట్టాలను ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నారు. రీసెంట్గా మీరు చెప్పిన సుప్రీంకోర్టే కలిసి ఉండడంలో, సహజీవనం చేయడంలో తప్పు లేదు, భార్యకి ఇష్టం లేకుండా కాపురం చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జరిగేవి సూసైడ్స్, రేప్స్, భర్త భార్యని ఇబ్బంది పెట్టడం. కానీ ఈ 24లో చాలామంది అమ్మాయిలే అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్నారు. అది ఒప్పుకోవాలి. యాజ్ ఎ ఫీమేల్గా నేను కూడా ఒప్పుకుంటా. ఇంతకుముందు ఎప్పుడో చాలా తక్కువ పర్సంటేజ్లో ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేశాడ్రా ఇలా కేసులు చూస్తూ ఉన్నాం. ఒక అబ్బాయి అంటే భయపడే సిచ్యువేషన్స్, ఒకరు మన లైఫ్లోకి వస్తే ఆ అబ్బాయి ఏంటో తెలుసుకుని రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కేసెస్ చూస్తుంటే ఆల్మోస్ట్ అబ్బాయిలే బాధితులు అవుతున్నారు ఎక్కువగా.
క్రైమ్ రేటు పెరుగుతుంది, లైఫ్లో లీడ్ చేస్తున్నారు. రీసెంట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, సహజీవనం అన్నా లేదా ఇంకొకటన్నా లివింగ్ రిలేషన్ అన్నా చట్టమే చెప్తుందమ్మా ఉండమని, అలాగే ఉంటున్నాం అంటున్నారు. ఇది పెరుగుకుంటూ పోతుంది కానీ తగ్గట్లా. కానీ చివరికి నిందించేది చట్టాలనే. మనుషులు బాగానే ఉన్నారు, కానీ ఇలాంటి చట్టాలు వచ్చిన తర్వాత మనుషుల వ్యక్తిగత జీవితాలు అయితే మార్పులు రావట్లా. ఇలాంటి కేసులు పెరిగిపోతూ ఉంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఇష్యూలు కానీ ఇష్యూస్ తగ్గాలి, కొంతవరకు తగ్గాలి. మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నామని మనిషికి మనకే ఉండాలి. అలాంటి థాట్ ప్రాసెస్ రావాలి. అసలు వస్తుందంటారు అసలు ఈ కలియుగంలో? అంటే మనం చేసి మనిషి యొక్క గొప్పదనం ఏంటంటే మనం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వెతికేది వంక, రైట్? ఒక వంక కావాలి. ఎవరి మీద వేసేయాలి? బట్ట కాల్చి వేయాలి. ఎవరి మీద? సువర్ణ మీద వేయాలా, నరేష్ మీద వేయాలా? సువర్ణ మీద వేసేద్దాం. రోజు కనిపిస్తుంది ఏంటో బాగా ఈ మధ్య నిజాలు బయటకు పట్టుకొస్తుంది, వేసేద్దాం సువర్ణ మీద. అయిపోయాయి. నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎవరినో ఒకరిని సాకు చూపించాలి. ఇక్కడ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా కూడా, ఈరోజు కాదు బ్రిటిషర్స్ ఉన్న టైంలో కూడా మన స్వతంత్రం గురించి కొట్లాడితే ఇంక ఈ రోజు ఏముంది? స్వతంత్రం ఉంది మనకి, ప్రజాస్వామ్యం ఉంది మనకి. అప్పుడు ప్రజాస్వామ్యం ఉందా బిఫోర్ 1947? లేదు కదా. అప్పుడు కూడా మనకి స్వతంత్రం కోసం, స్వతంత్రాన్ని తీసుకురావడం కోసం ఎంతమంది మహానుభావులు అంత బలమైన చట్టాలు ఉన్నా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళారు. భగత్ సింగ్ పరిస్థితి ఏంటి? అల్లూరు సీతారామరాజు పరిస్థితి ఏంటి? బలమైన చట్టాలు ఉన్నాయని తెలిసి కూడా స్వతంత్రం కావాలి అని చెప్పి ఎదురు వెళ్ళారు. బుల్లెట్ దించుకోపో అన్నారు, దించుకున్నారు, చచ్చిపోయారు. అంటే బలమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి ఒక విప్లవం ఆగుతుంది, ఒక నేరం ఆగుతుంది అనుకోవడం తప్పమ్మ. ఇక్కడ ఒక నేరం కానీ ఒక అనైతిక చర్యలకు పాల్పడే వాళ్ళ మైండ్ సెట్లో మార్పు రావాలంటే పుట్టినప్పుడు అమ్మ ఉగ్గిపాలతో పాలేస్తుంది కదా, అప్పుడు మనకు నేర్పించాల్సింది ఏంటంటే కనుక విలువలు నేర్పించాలి. విలువలు ఎప్పుడైతే కనుక పాలతో పాటు విలువలు అనేది నేర్పిస్తారో పిల్లలకి, అప్పుడు మాత్రమే నేరాలు తగ్గుతాయి. తెల్లారులేసి పేపర్ చూడాలంటే భయం అవుతుంది. 55 సంవత్సరాలు 6 నెలల పిల్ల మీద అత్యాచారం అంట. స్కూల్ టీచరు 2వ తరగతి పిల్ల మీద అత్యాచారం అంట. 7వ తరగతి చదివే పిల్లలు 4వ తరగతి చదివే పిల్ల మీద అత్యాచారం అంట. 10వ తరగతి కూడా సరిగ్గా చదవలేని వాళ్ళు గంజాయి దాంట్లో దొరకడం. ఎక్కడికి పోతుంది ఈ సమాజం? చట్టాలు ఎందుకు లేవు? కఠినంగా ఉన్నాయి. అంటే చట్టాలు ఉంటేనే క్రైమ్ అవుతుందా? కాదే. పిల్లలు పెంచే పద్ధతి మారట్లేదు కదా. రే నువ్వు వెళ్ళరా, నీకేమైందిరా, మీ నాన్న దగ్గర 10 కోట్లు ఉన్నాయిరా, ఆ కారు ఉందిరా, మన తోపురా, మనం వెళ్తే ఏంటనుకుంటున్నాం, మనం ఎమ్మెల్యేకి రైట్ రా, మనం ఎంపీకి లెఫ్ట్ రా, ఈ సొల్లుకోరులు చెబితే పిల్లలు ఎట్లా తయారవుతారు? పద్ధతి కదా, పద్ధతులు నేర్పించాలి కదా. ఇంటర్నేషనల్ స్కూల్స్ వేసేస్తే పద్ధతులు వచ్చేస్తాయి, విలువలు వచ్చేస్తాయి అంటే ఎట్లా అనుకుంటుంది? నువ్వు ఏ విత్తనం పాతితే అదే కదా మొక్క వస్తుంది. నువ్వు వరిగింజనం పాతితే వరి వస్తుంది, యాపిల్ రాదు కదా. యాపిల్ రావాలంటే ఏడికి నుంచి వస్తుంది? రాదు. ఎందుకంటే నీ విత్తనమే తప్పు ఉంది అక్కడ. సో ఆబ్వియస్లీ పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి. అటు ఆడపిల్లకైనా సరే మగపిల్లడికైనా సరే. మగపిల్లడు కాబట్టి విర్రవీగు, సమాజంలో పోయి అడ్డగోలుగా తిరుగు, నీకేం కాదు. నవ్వేడేస్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్తే ఆబ్వియస్లీ ప్రతి తండ్రికి కూతురు అంటే కనుక అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఉంటాయి. పెళ్లి చేసి ఇంటికి పంపించిన తర్వాత మా అత్త కూర వండమంటుంది అంటే కనుక నీకే అవసరం ఏం వండనీకి, నువ్వు ఎట్లా పెరిగినా మన ఇంట్లో నేను వండనని చెప్పు. అట్లా చెప్తే ఏమవుతుంది? కథం కలాస్. సో ఫైనల్గా రాజ్ తరుణ్ అలాగే లావణ్య ఈ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? ఆల్మోస్ట్ మీ స్టేట్మెంట్ చెప్పేశారు. డేట్ కూడా నమోదు చేసుకోండి, ఇదేం ఉండదు, సెటిల్ అయిపోద్ది, సెటిల్ అయిపోద్ది, కోర్టు దాకా కూడా వెళ్ళదంట. అంతే, సెటిల్ అయిపోద్ది. అంతేనా? అంతే, ఓకే. అంతే. ఇంకొకటి చూసారా, నిన్న శాంతి అనే అమ్మాయి బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారి మీదే, అసిస్టెంట్ ఎండోమెంట్ కమిషనర్ ఇట్ సీమ్స్ రైట్, చూసారా? చూశాను. ఏమనిపించింది మీకు? ఫస్ట్ ఏమనిపించింది? ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాళ్ళ హస్బెండ్ నిన్న కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాడు. డిఎన్ఏ టెస్ట్ అంటే ఇన్ మై ఆప్షన్స్ పిల్లోడు పుట్టాడు అంటే మొదట ఇద్దరు కావాలి కాకుండా దాని తర్వాత పుట్టాడు, డిఎన్ఏ టెస్ట్ కాల్ఫర్ చేయాలి అని చెప్పి అన్నాడు. ఆమె వయసుతో అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఆమె ఏం చెప్పింది అని అంటే విజయసాయి రెడ్డి గారి వయసు ఏంటి, నా వయసు ఏంటి, ఇట్స్ బీన్ 30 years. నేను అంతకుముందు ఒక స్టేట్మెంట్ వదిలేను. ఇప్పుడే 55 సంవత్సరాల వయసు ఉన్నవాడు 6 నెలల పేపర్ మీద అత్యాచారం చేస్తున్నాడు. విలువలు ఎక్కడ ఏడ్చినాయి సమాజంలో? దాంట్లో రాజకీయాలు ఎక్కడ ఏడుస్తాయి? అంటే వయసు పెద్దదిగా కాబట్టి ఏం చేయడం అంటే అది దట్ ఈస్ నాట్. కాకపోతే అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు, నేను అంత అబ్సల్యూట్ నేను ఇయ్యను. బట్ బేసిక్ ఆఫ్ స్టేట్మెంట్ ఏం అర్థమైంది అని అంటే కనుక 30 సంవత్సరాలు వయసు ఉన్నంత మాత్రాన ఒక ఆడ వ్యక్తి మీద ఒక మగోడు మనసు పడ్డు అని చెప్పి ఎక్కడా లేదే. మనం అంతకుముందు తీసుకున్న పురాణాల దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. నేను చెప్పలేం మళ్ళీ మనోభావాలు దెబ్బతింటే కానీ పురాణాల్లోకి వెళ్తే. అయితే ఈవిడ మాట్లాడిన మాటలకిను వాళ్ళ భర్త మాట్లాడే మాటలకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది.
ఎగ్జాక్ట్లీ అతను నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి ఉంది అని అతను వాళ్ళ హస్బెండ్ అయితే ఆరోపిస్తున్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద మ్యాటర్, ఇది చిన్న మ్యాటర్ కాదు. ఒక వ్యక్తి మీద ఆరోపణ, విజయసాయి రెడ్డి అనే పర్సన్ నార్మల్ పబ్లిక్లో తిరిగే పర్సన్, నార్మల్ పర్సన్ కాదు. సో ఒక గవర్నమెంట్ ఇప్పుడు లేకపోయినా కూడా ఒక మంచి సిచ్యువేషన్లో ఉన్న ఒక పర్సన్ పట్టుకుని డైరెక్ట్గా కామెంట్ అయితే ధైర్యంగా అయితే ఎవరు చేయరు కదా అని మరొక మంది మాట్లాడుతున్న మాటలు. యాజ్ అడ్వకేట్గా మీకేమనిపిస్తుంది? గవర్నర్ ఎక్కువ, మాజీ ఎంపీ ఎక్కువ? గవర్నర్ ఎక్కువ. మాజీ ఎంపీ అంటే రూలింగ్ గవర్నర్ ఎక్కువ, మాజీ ఎంపీ ఎక్కువ? స్ట్రైట్ క్వశ్చన్ మీకే చెప్తున్నా నేను. రూలింగ్ గవర్నరే కదా, కదా పెట్టరు కదా. కదా పశ్చిమ బెంగాల్లో గవర్నరు సాక్షాత్తు గవర్నర్ బంగ్లాలో పనిచేసే ఆమెని రేప్ చేశాడని చెప్పి కంప్లైంట్ ఉంది. విజయసాయి రెడ్డి గారు మాజీ ఎంపీ కదమ్మా. రూలింగ్లో ఉన్న గవర్నర్ మీద ఆరోపణలు వస్తేనే దిక్కు లేదు. మీరు ఇక ఉన్నతోటి సమాజంలో ఉన్నతోటి పవర్ ఉందా లేదా, దట్స్ ఇట్ అంతే. అంతకుముందు ఏదో చేసాడంటే కనుక ఇక్కడ ఎవరు కేర్ చేయట్లేదు. పవర్లో ఉన్నప్పుడే కేర్ చేయట్లేదు. ఇవాళ పవర్ పైన ఎవరు కేర్ చేస్తాడు? కానీ సమర్థించుకుంటున్నారు కదా ప్రెస్ మీట్ పెట్టి. సమర్థించుకోవాలి, తప్పదు. సమర్థించుకుంటే అవును నేను చేశానంటాడా అట్లా? ఎవరైనా అంటారు అట్లా? ప్లీడ్ గిల్టీ చేస్తారా? ఆధారాలు కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేసుకోమని చెప్పండి. రేపు పొద్దున్న ఇతను వెళ్ళి వాళ్ళ భర్త వెళ్ళి అతని దగ్గర ఉన్న ఆధారాలు ఉంటాయి కాబట్టి కోర్టుకి వెళ్ళి DNA టెస్ట్ కాల్ఫర్ చేపిస్తాడా, ఎక్సా వైయా జడ్డా, లేదంటే కనుక క్రైమ్ రిజిస్టర్ చేపిస్తాడా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పి జరుగుతుంది. ఏముంది ఆమె CDR. ఇప్పుడు ఎవరైతే కనుక శాంతి గారు ఉన్నారో ఆవిడ CDR అంటే కాల్ డేటా రికార్డు, విజయసాయి రెడ్డి గారి CDR అంటే కాల్ డేటా రికార్డు. గత 3 సంవత్సరాల నుంచి తీసామనుకోండి, తెలిసిపోద్దుగా. సింపుల్ థింగ్. దాని గురించి పెద్ద హడావిడి ఎందుకు? ఒక కేసు బుక్ చేసి అసలు నిజమా కాదని తేల్చాలంటే కనుక ఇద్దరు కమ్యూనికేషన్ కాదు, కమ్యూనికేషన్ ఉంటుంది ఎట్లయినా. ఆయనే చెప్తున్నాడు, అవును ఆమె కూడా చెప్తుంది నేను ఫైల్స్ పట్టుకెళ్ళేదాన్ని అని చెప్పి. అట్లాని కాదు. CDR అంటే టవర్ లొకేషన్. ఇప్పుడు రాత్రి 12 అయింది అనుకోండి, మీ ఫోను నా ఫోన్ ఒకే టవర్లో చూపిస్తుంది అనుకోండి, 12 గంటలకి అఫీషియల్ డ్యూటీ ఏముంటుంది? లేదంటే రేత్రి తెల్లవారుజామున 3:30కి అఫీషియల్ డ్యూటీ ఏముంటుంది? ఒకవేళ CDR తీపిస్తే నేను అంటున్నా ఉంటే, అంటే క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. నేను అబ్సల్యూట్లీ నేను డెసిషన్ తీసుకోవట్లేదు. బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను అట్లా తీసుకొని కూడా, బట్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఇద్దరు CDR తీస్తే క్లియర్గా తెలిసిపోతుంది కదా అసలు జరిగిందో లేదో అని అంటున్నాను నేను. నరేష్ గారు, ఇంకొకటి ఏంటంటే, సో మొన్నటి వరకు ఏపీ ఎలక్షన్స్ హీట్ పుట్టించేశాయి. సో ఎంతోమందికి అంటే పొలిటికల్గా ఇంత డ్రామా జరుగుతుందని ఎవరికీ తెలియదు. చాలామంది ఏంటంటే తక్కువ మంది పొలిటికల్ ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రమే ఎలక్షన్స్ ఏం జరుగుతుంది, ఎవరు వస్తే బాగుంటుందని. కానీ ఎంతోమంది యంగ్ జనరేషన్, మా అప్కమింగ్ జనరేషన్స్ కూడా వీళ్ళు వస్తే బాగుండు, గవర్నమెంట్ మారాలి అని అనుకున్న రోజులు వచ్చాయి, చూసాము. రిజల్ట్ కూడా గవర్నమెంట్ మారింది. సో జనసేన పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే పదం విన్నప్పుడు చాలామంది ఆయన అభిమానులు అయితే చాలా వరకు ఖుషి అయ్యారు. అండ్ ఫస్ట్ పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ పెంపు, అలాగే బిఫోర్ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఫస్ట్ మాత్రం 7,000 ఇస్తామని. ఆల్మోస్ట్ అన్నీ మీరు రావక్కర్లేదు, మేమే మీ ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పారు, వాలంటరీ వ్యవస్థను లేకుండా. అలాగే ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు, అది ఫస్ట్ ఇష్యూ. దాన్ని బేస్ చేసుకుని తెలంగాణలో రేవంత్ గారు కూడా బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు మాట ఇచ్చారు పెన్షన్ పెంపు చేస్తామని చెప్పి. కానీ ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఏపీలో మాత్రం అమలు జరిగిందని ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలు కొంచెం అసంతృప్తిలో ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణ రాజకీయం వేరు, ఆంధ్ర రాజకీయం వేరమ్మా. అక్కడున్న పార్టీలు వేరు, ఇక్కడున్న పార్టీ వేరు. రెండు వ్యతిరేక ధృవాలు ఉన్నాయి. అక్కడేమో ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడేమో ఇండియా కూటమి ఉంది. తెలంగాణలో ఇండియా కూటమి, ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి. సో రెండు వ్యతిరేక ధృవాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక ఫెన్షన్ అవన్నీ అని అంటున్నారో, ఆబ్వియస్లీ ఆయనకి ఒక అడ్మినిస్ట్రేటర్గా పేరుంది. దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిక్కచ్చితనంతో ఎంతమంది అపోజ్ చేసినా కూడా నువ్వు టీడీపీతో వెళ్ళొద్దు అని చెప్పని. దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సామాజిక వర్గం కాపులో మేము గొప్ప, ఇక మేము తప్పితే ఇక మేము ఇక్కడ చేస్తే ఏదైనా జరుగుతుంది అనుకునే సోకాళ్ళ మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యక్షంగా ఒత్తిడి తీసుకుని వచ్చారు. నువ్వు బాబుతో ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళొద్దు అని చెప్పని. కానీ వాళ్ళందరి మాటల్ని కూడా పటాపంచలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని అంటే కనుక మీలాంటి సొల్లుగాళ్ళ మాటలు వింటే రాష్ట్రం పక్కదోవ పట్టిపోతుంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ కూడా రూల్డ్ అవుట్ చేసి బ్రష్ ఎక్సర్సైజ్ చేసి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఈరోజు ఈ స్థాయి విజయం వచ్చింది అని అంటే కనుక ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు, రైట్? సో ఆబ్వియస్లీ అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పార్టీ జనసేనతో కలిసి అలయన్స్లో ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఒకరోజు లేట్ అయినా కూడా మ్యాక్సిమం వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళు అమలు చేస్తారు అనే నమ్మకం నాకు కూడా ఉంది, కలుగుతుంది. ఇకపోతే
అక్కడ అంతటి భారీ విజయం జరగడానికి కారణం జరిగిన తర్వాత సర్ప్రైజింగ్లీ నేను కూడా ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యానంటే ఆబ్వియస్లీ నేను కూడా అనాలిసిస్ చేశాను. పవన్ కళ్యాణ్ గారికి నేను కూడా ఆంధ్రాలో తిరిగి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అంటే కనుక ఫస్ట్ నేనే చెప్పాను, ఇక్కడ కూటమి విజయం వస్తుంది అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్ల వైజ్గా వస్తాయి అని చెప్పని అడిగితే నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు 15 అసెంబ్లీ సీట్లు కొడతారు, ఒక ఎంపీ సీట్ కొడతారు అని చెప్పి నేను కూడా అందరితో చెప్పేటోండి. ఓపెన్గా చెప్పాలి కదా, ఈరోజు ఆయన గెలిచారు కాబట్టి ఆయన భజన చేయడం అని కాదు. ఆబ్వియస్లీ నేను చెప్పాను. చెప్పినప్పుడు అందరూ అని అన్నారు 15 వస్తాయి అని అంటే కనుక 15 వస్తాయి, 2 ఎంపీ సీట్లు అయితే కనుక కొట్టేస్తారని చెప్పి అన్నాను. కానీ అక్కడ రిజల్ట్ చూసిన తర్వాత నాకు పిచ్చెక్కిపోయింది. 21కి 21 2 ఎంపీ సీట్లు 2 ఎంపీ సీట్లు ఓకే ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పి దాని మీద అనాలిసిస్ కూడా చేయాలి కదా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే కనుక పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. దీని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే యుఎస్ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ ఎస్ యు ఆర్ రైట్ ఖర్చులు డబ్బులు పెట్టుకుని ఎగ్జాక్ట్లీ ఒక పర్సన్ ఒక రైతు అనమాట ఒక ఊర్లో నా కొడుకు అక్కడ 1,50,000 సంపాదిస్తున్నాడు లండన్లో 70,000 పెట్టి టికెట్ కొనుక్కుని ఓటు వేయడానికి పవన్ కళ్యాణ్ గెలిపించడానికి వస్తున్నాడన్నా అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ రాత్రి 2 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగింది ఈసారి రైట్. సో ఎప్పుడు కూడా అంటే ఎనాలిసిస్టులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి అంటే కనుక పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే డస్ నాట్ మీన్ దట్ ఇట్ విల్ అబ్సల్యూట్లీ సపోర్ట్ టు ది అపోజిషన్ పార్టీ అని చెప్పడానికి ఉండదు. సమ్ టైమ్స్ రూలింగ్ పార్టీ కూడా అది ఫేవర్ అవుతాయి. బట్ నేను చెప్పింది ఒకటే, ఎప్పుడైతే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో ఎప్పుడు జరిగేదానికంటే అంటే లైక్ ఎవ్రీ ఇయర్ ఒక 70% పోలింగ్ జరుగుతుంది అనుకోండి, ఈసారి ఒక 80% పెరిగింది అనుకోండి, 80% జరిగింది అనుకోండి, డిఫరెన్షియేషన్ ఎంత ఉంది 10% ఉంది. ఆ 10% ఎప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా పడుతుంది. ఇది ఐ కెన్ ప్రూవ్ ఇట్, ఇది ప్రూవ్ చేస్తుంది. సో నేను కూడా అదే చెప్పాను. సో పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా ఒక బెస్ట్ రీజన్ అని చెప్పని. అయితే ఈ ఎలక్షన్ ప్రూవ్ చేసినవి ఏంటి అని అంటే కనుక నిజంగా చెప్పాలి అని అంటే కనుక జనసేన పార్టీకి బూత్ లెవెల్లో కార్యకర్తలు లేరండి ఆంధ్రప్రదేశ్లో. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. కార్యకర్తలు లేకపోయినా కూడా హైయెస్ట్ మెజారిటీ ఎగ్జాక్ట్లీ అన్నీ అక్కడికే వస్తున్నారు. బూత్ లెవెల్ అంటే ఒక రాజకీయం చేయాలి అని అంటే కనుక బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉండాలి, బూత్ లెవెల్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఆ పార్టీ కమిటీ ఉండాలి, బూత్ లెవెల్ కమిటీ ఉండాలి పార్టీకి. కానీ జనసేన పార్టీకి కంటెస్ట్ చేసిన మెజారిటీ స్థానాల్లో బూత్ లెవెల్ కమిటీ లేకపోయినా కూడా అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చింది అని అంటే కనుక అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మొహం. ఈసారి సరే ఎప్పటి నుంచి కష్టపడుతున్నాడు, ఇంత చేస్తున్నాడు, అన్నీ వదిలిపెట్టుకున్నాడు, జనాల్లో తిరుగుతున్నాడు, ఒక్కసారి ఇద్దాము. 2 దగ్గర పోటీ చేస్తే 2 దగ్గర ఓడగొట్టారు. ఆయన పర్సనల్ జీవితం మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఎందుకురా నాయన వీడికి ఇంత బాధ ఎందుకురా నాయన అని చెప్పి జనాలు కూడా కనికరం చూపించారు. ఈసారి అబ్సల్యూట్లీ మెజారిటీ ఇచ్చారు. అది సో డబ్బు మందు అనేది ప్రభావితం చేస్తుంది ఎన్నికల్లో అనే థియరీ ఏదైతే ఉందో 24లో ప్రూవ్ చేశారు. కాదు అని చెప్పి అది ప్రూవ్ అయింది. సో జనాలకి కావాల్సింది వీటిలన్నిటికంటే మించి ఒక సెంటిమెంట్, ఒక గుండెకి అత్తుకోవాలి అని చెప్పి అది ప్రూవ్ చేశారు. ఇక తెలంగాణకు వద్దాం. తెలంగాణలో కూడా సేమ్ ఫార్ములా వర్కౌట్ అయింది. మార్పు కోరుకున్నారు, అది అర్థమవుతోంది. ఎగ్జాక్ట్లీ. బట్ కానీ మెయిన్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ నిరుద్యోగులు ఉపాధి అవకాశాల మీద ఒక ధర్నా జరుగుతుంది. డిఎస్సి గురించి జరుగుతుంది, గ్రూప్ 2 గురించి జరుగుతుంది, గ్రూప్ 1 గురించి జరుగుతుంది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని ఎలిగేషన్స్ ఫస్ట్ టైం యాక్చువల్లీ తెలంగాణలో కూడా మార్పు ప్రజలే కోరుకున్నారు, ప్రజలే గెలిపించారు, రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నారు. కానీ ఫస్ట్ మాట్లాడుతున్న ఏదైతే పెన్షన్ ఉందో అది జరగలేదని కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? సీఎం సీట్ అనేది శాపం, అది వరం కాదు, శాపం. మహాత్మా గాంధీని తీసుకొచ్చి కూర్చోబెట్టిన మహాత్మా గాంధీ మీద కూడా ఎలిగేషన్ వస్తుంది, ప్రొటెస్ట్ ఉంటుంది, అన్నీ జరుగుతాయి. సాక్షాత్తు దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా దేవుడి మీద కూడా ఎలిగేషన్ ఉంటుంది, ఇది ఉంటుంది. సో ఆబ్వియస్లీ సీఎం సీట్ అనేది వరం కాదు, అది శాపం. అయితే ఇక్కడ తెలంగాణ గురించి తెలుస్తుంటే కొత్త ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉంది. ఎందుకంటే 2 సార్లు ఆబ్సెట్లీ కన్సిక్వెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీ కింద పనిచేసిన అధికారులు, ఒక ప్రభుత్వం కింద పనిచేసిన అధికారులు వాళ్ళ యొక్క మూలాలని వదిలిపెట్టుకుని కొత్త ప్రభుత్వంలో సెట్ అయ్యి వాళ్ళకి కోఆపరేట్ చేయాలి అని అంటే కనుక టైం పడుతుంది. దానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఏంటి అంటే కనుక పవర్ కట్స్. కొన్ని అంటే నిజంగా పవర్ కట్స్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కానీ అబ్సల్యూట్లీ మనం చెప్పలేము. కొంతమంది అధికారులు కావాలని చేసే చేష్టలు కూడా ఆ పవర్ కట్కి నిదర్శనం. వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇవన్నీ పాత గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి, ఇవన్నీ పెట్టాలి అని చెప్పి. ఇకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రావాలి అని అంటే కనుక కొద్దిగా టైం పడుతుందండి.
ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఇప్పుడు ఇంత జరుగుతుందండి. పాత గవర్నమెంట్లో ఎన్నిసార్లు గ్రూపు పరీక్ష వాయిదా పడిందండి? 3 సార్లు పడింది. పేపర్ లీకేజ్లు, 10th క్లాస్ పేపర్ కూడా లీక్ అయింది. మీకు తెలిసిందే కదా ఆ విషయం. పేపరే లీకేజ్ అయ్యింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే కనుక ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కిను డిఎస్సికి మధ్య టైం లేదు కాబట్టి దీనికి అప్లై చేసే వాళ్ళు దానికి అప్లై చేస్తారు. సిలబస్ ఎక్కువగా ఉంది, చదవలేము కాబట్టి ఈ రెండింటికి వాయిదా కొద్దిగా మనకి గ్యాప్ ఇస్తే ఈ గ్యాప్లో మేము నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాము అని చెప్పి వాళ్ళు వాదన వినిపిస్తున్నారు. దానికి మన బట్టి గారు ఆన్సర్ ఇచ్చారు, సేయింగ్ దట్ ఏంటి అంటే కనుక మళ్ళీ కండక్ట్ చేస్తాము ఎగ్జామ్స్ గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఇష్యూ జరిగినప్పుడు బరెలక్ ఆల్మోస్ట్ ఆ అమ్మాయి చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు అంటే ఆ వివాదాన్ని ఎక్కువ పెంచడానికి తను ప్రేరేపితం చేస్తోంది. పాత గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయనకి అనుకూలంగా ఉంది ఈ అమ్మాయి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గ్రూప్ 2 సంబంధించిన ఉద్యోగ అవకాశాల గురించి ఫేస్ టు ఫేస్ మాట్లాడుతోంది అని అంటున్నారు. ఈ బరెలక్కనే ఎవరైతే మాట్లాడుతున్నారో ఆవిడ మాటలు మీకు ఎట్లా అనిపించాయి? మీరేగా బరెలక్కని లేపింది, మీరేగా లేపింది, మీ మీడియాగా లేపింది. కరెక్ట్. అంటే బర్రెలక్క లాంటి ఎంతమంది నిరుద్యోగులు లేరండి రాష్ట్రంలో? బర్రెలక్క లాంటి ఎంతమంది నిరుద్యోగులు కానీ దాని తర్వాత దగా పడ్డ వాళ్ళు కానీ లేరండి? మరి ఎందుకు ఆమెనే లేపారు? మీకు టీఆర్పీలు కావాలి కాబట్టి లేపారు. ఇప్పుడు ఆమెను ప్రొజెక్ట్ చేసి మళ్ళీ ఆమెను దింపనీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నట్ట కదా అని అంటే కనుక ఇది కరెక్ట్ కదండి. అంటే మీడియా కూడా ప్రతిదీ కూడా కొద్దిగా చూడాలి, అంటే అది ఇది చూసి వెళ్ళాలి. ఇప్పుడు ఆమె కూడా నిరుద్యోగి అని చెప్పని అన్నారు, మీరు ఎలక్షన్స్కి వెళ్ళారు. నిరుద్యోగులు సరే మీ గొంతుగా వినిపించడానికి ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో రైట్ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళారు, పార్లమెంట్కి ఎలక్షన్స్కి పోటీ చేసినట్టుంది. ఇట్ సీమ్స్ పార్లమెంట్ కంటెస్ట్ అంటే అసెంబ్లీ కంటెస్ట్ చేశారు, పార్లమెంట్ కూడా కంటెస్ట్ చేశారు ఆవిడ, రైట్? సరే అంటే నిరుద్యోగులకి ఒక వాయిస్ పంపిద్దాము అని చెప్పండి, వెళ్ళను కూడా అక్కడి వరకు. అక్కడ బర్రెలెక్కతో పాటు ఇంకెంతమంది నిరుద్యోగులు ధర్నా చేశారు? వై ఎస్పెషల్లీ మీరు బర్రెలెక్క గురించే మాట్లాడుతున్నారు? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మనుషులు కాదా? అంటే వాళ్ళకి ఫేమ్ లేదు కాబట్టి చీమల్లాగా ఇట్లా తొక్కి పక్కన పడేస్తారా మీడియా? అందరు వాయిస్ తీసుకోండి. వై బర్రెలెక్క? అది కరెక్ట్ కాదండి. ఆమె వ్యతిరేకంగా ఉందంటే అంటే ఒక బర్రెలెక్కతోటే ప్రభుత్వం నడుస్తుందా అండి? ఒక బర్రెలెక్కతోటే నిరుద్యోగులు అందరూ ఆమె వెనకాల వెళ్తున్నారా? ఆమె కంటే ముందు ఎప్పటి నుంచి అశోక్ నగర్ వెళ్ళండి, నా దగ్గరికి వస్తారు. నేను ఎన్ని కేసులు వేసాను, సర్వీస్ మ్యాటర్లు వేసాను ఈ ఎగ్జామినేషన్స్ గురించి. ఇంటి దగ్గర ప్రతిసారి తెచ్చుకుని లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2-3 సార్లు పరీక్షలు వాయిదా వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒక ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. దాని మీద నేను ఇష్యూ కూడా చేశాను. కేటీఆర్ ప్రతిభవన్కి పిలిపించుకుని ఆమెకు లవ్ అఫైర్ ఉందని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ప్రొజెక్ట్ చేయండి, ఆ క్లిప్పింగ్ వేయండి, ఈ క్లిప్పింగ్ వేయండి, రేవంత్ రెడ్డి గారు వేయండి, మేధావుల క్లిప్పింగ్ వేయండి. జస్టిఫికేషన్ అంటే జడ్జిమెంట్ ప్రజలకు వదలండి. బర్రెలెక్కను తోసేది ఒక వీడియో తీసుకుని హైలైట్ చేసి బర్రెలెక్క వాయిస్ అంటే కనుక బర్రెలెక్క కాదండి. బర్రెలెక్క లాంటి నిరుద్యోగులు కొన్ని వందల మంది ఉన్నారు. అందరి వాయిస్ వినిపించండి. అందరూ నిరుద్యోగులే. బర్రెలెక్కకు ప్రత్యేకమైన పోస్టింగు మిగిలిన వాళ్ళకి లేదండి. ఓకే. సో ఈ మధ్యకాలంలో ఇంకొక ఇష్యూ చూస్తున్నాం, హర్ష సాయి అలాగే రవి గారి ఇష్యూ. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్యూస్ చూస్తున్నాం. బట్ నిన్న ఒక చిన్న మీడియా ఛానల్లో డిబేట్ చూస్తే హర్ష సాయిని సపోర్ట్ చేస్తున్నారు. మొన్నటి హర్ష సాయిని తిట్టారు, నువ్వు నిజంగానే సపోర్ట్ చేస్తున్నావు, ఎంతోమందికి నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎంతమందికి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరైతే ఈ రవి సామ్రాట్ ఆయన ఉన్నారో ఆయన మాటల్ని లీడ్ తీసుకుని అతన్ని తిట్టడం జరిగింది. నిన్నటి నుంచి రవి మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, హర్ష సాయిని సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీరు కూడా చూసుంటారు యాజ్ అడ్వకేట్గా. అసలు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం అనేది ఈ ఇష్యూకి సంబంధించి మీ అభిప్రాయం? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అంటే కనుక లీగల్గా చట్ట ప్రకారం అనుమతి ఉన్న వాటిల్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా రైట్ ఉందండి. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్ యాడ్స్ ఇస్తున్నాయి, సినిమా వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారు, పొలిటికల్ యాడ్స్ ఇస్తున్నారు. అలానే చట్ట ప్రకారం కూడా అవి అమల్లో ఉంటే కనుక ప్రమోషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చట్ట వ్యతిరేకంగా ఒకవేళ అవి రాష్ట్ర ప్రభుత్వాలు కనుక వాటిని బ్యాన్ చేసి ఉండి అటువంటి వాటికి సంబంధించి ప్రమోషన్స్ ఏదైనా చేస్తే అబ్సల్యూట్లీ ఈ పోలీసు వాళ్ళు ఏమో కూర్చోరు, కేసులు రిజిస్టర్ చేస్తారు, తీసుకెళ్ళి లోపల కూడా వేస్తారు. సో ఆబ్వియస్లీ అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేనప్పుడు తను అదే మాట అంటున్నాడు, ఇప్పటి వరకు నేను నిజంగా బెట్టింగ్ యాప్స్ మీద ఇలా నేనేమైనా దోపిడీ చేసి అన్యాయంగా సంపాదించి చేస్తే ఈ పాటికి పోలీసులు నా దగ్గర రావాలి, నన్ను అరెస్ట్ చేయాలి కదా అని అడుగుతున్నాడు. అదేనండి నేను అంటున్నాను. ఇప్పుడు చట్ట ప్రకారము అతను ఏదైనా చేసుకునియండి, అది మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే అతనికి ఫేస్ వాల్యూ ఉంది, బ్రాండింగ్ ఉంది, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనే థియరీ ఉంది, చక్క పెట్టుకుంటున్నాడు. మనకు చేత కాదు, మనతోటి కాదు, మనం ఎదగాలంటే ఏం చేయాలి? ఎదిగేటోడిని వెనక పట్టుకోవాలి, ఎదుగుంటే వెళ్ళిపోవాలి వాడితోటి. నేనేమంటున్నానంటే ఒకవేళ చట్ట వ్యతిరేకమైంది అని అనుకోండి, అది చట్ట వ్యతిరేకమైన చర్య అనుకోండి, చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నారు, వాళ్ళు ఊరుకోరు.
సో ఆయన ఏదో ఆయనకున్న బ్రాండింగ్ మీద చేసుకుంటున్నాడు. అయితే అది నైతికమా అనైతికమా అనేది నేను మాట్లాడను, ఎందుకంటే మాట్లాడే హక్కు మనకు లేదు. ఎవరు నైతికంగా ఉన్నారు, ఎవరు అనైతికంగా ఉన్నారు? ఇన్ఫ్యాక్ట్ అటువంటి వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసే ఛానల్స్ కూడా నేను అంటున్నాను, మీరన్నీ కరెక్ట్గానే చేస్తున్నారా, మీరన్నీ నిజాయితీ వైపు ఉంటున్నారా? కాదు కదా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ వైపు. సో ఇవన్నీ మాట్లాడే రైట్ వాళ్ళకి లేదు, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా లేదు. చట్ట వ్యతిరేకంగా చేస్తే చెప్పండి, నేను చెప్తాను ఈ సెక్షన్ ప్రకారం వీళ్ళు ఎందుకు నిమ్మక నీరెత్తినట్లు వహిస్తున్నారు, ఇది చేయాల్సిందే అని చెప్పాను. ఇకపోతే నిన్నటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు అని అంటే కనుక ఇప్పుడు ప్రజల గురించి వ్యూవర్షిప్ గురించి ఆలోచించి ఇంటర్వ్యూలు చేసే పరిస్థితి మనకు లేదండి. ఎందుకంటే కనుక గొర్రెలు వీళ్ళంతా. మీరు ఏ చూపిస్తే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఉంది కదా, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. రేపొద్దున ఇంకొక ఇంటర్వ్యూ చేశారనుకోండి, నేను తిడతా, అది కరెక్ట్ అనిపిస్తుంది. గొర్రెలు ఉంది కదా, ఎట్టంటే పోతాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నరేష్ గారు. సో ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా చాలా క్లియర్గా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అండ్ ఈరోజు లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూకి సంబంధించి కూడా చాలా కథనాలు చూస్తున్నాం కాబట్టి సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది అని చెప్పి ఇంటర్వ్యూకి పిలిచాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక కమిషనర్ ఆఫీస్లో 1+1 గన్మెన్ అప్లై చేసుకోండి మీరు. ఎందుకంటే కనుక ఇటువంటి వాళ్ళు తీసుకొచ్చి రెచ్చగొడుతుందని చెప్పి మీ మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. అప్పుడు కూడా మీరే నాకు లాయర్ అవుతారు కాబట్టి ప్రాబ్లం నేనే ఇప్పిస్తానండి, ఇది అయిపోగానే ఇప్పిస్తాను, వెళ్దాం కమిషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్.